హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, చిత్తూరు జిల్లాకి సంబంధించి డిఎస్సి వేకెన్సీల వివరాలు రోస్టర్ పాయింట్స్తో సహా మీ క్యాస్ట్లో మీకు ఎన్ని పోస్టులు వస్తాయి, మీ సబ్జెక్టుకి సంబంధించి మీ క్యాస్ట్లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఉమెన్ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఓపెన్ కేటగిరీ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మీరు ఎన్ని పోస్టులకి పోటీ పడవచ్చు రోస్టర్ పాయింట్స్తో సహా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి రోస్టర్ లిస్టు. తప్పనిసరిగా అందరూ వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం సబ్జెక్టు వైజ్గా అన్ని ఖాళీలు చూద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు ఫిజికల్ సైన్స్లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అంటే గత సంవత్సరం మిగిలిపోయిన పోస్టులు పంపించారు, అవి ఉన్నాయి. ఇక బ్యాక్లాగ్ పోస్టులు ఇంకా ఉన్నాయి. ఎస్జిటిలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తమిళ మీడియంలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తెలుగు మీడియం, ఎస్జిటి తమిళ మీడియం, వీటన్నిటిలో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఎస్జిటి ఉర్దూ మీడియం కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి అలాగే ఫిజికల్ సైన్స్, ఎస్జిటి తమిళ మీడియము, ఉర్దూ మీడియము, తెలుగు మీడియంలో ఎస్జిటి అన్ని మీడియాల్లోనూ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తమిళ మీడియంలో కూడా బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది. ఇక ముందు బ్యాక్లాగ్ పోస్టులు చూసి తర్వాత ఏ రోస్టర్ ప్రకారం ఎవరికి ఏమి ఇచ్చారు, ఓపెన్కి ఎన్ని ఇచ్చారు, బీసీఏకి, బీసీబీ, బీసీడీ, బీసీఈకి ఎన్ని ఇచ్చారు, ఎస్సీకి ఎన్ని ఇచ్చారు, ఎస్టీకి, తర్వాత ఈడబ్ల్యూఎస్, పిహెచ్ఈ వీళ్ళందరికీ ఏమేమి పోస్టులు ఎన్నెన్ని వచ్చినాయి చూసుకుందాం. ఇకపోతే ఫిజికల్ సైన్స్, ఇది బ్యాక్లాగ్ పోస్టు. ఫిజికల్ సైన్స్ బ్యాక్లాగ్ పోస్ట్ ఉంది. ఇక్కడ చూస్తే ఒక్క పోస్ట్ ఉంది బ్యాక్లాగ్. బీసీఏ వాళ్ళకి ఫిజికల్ సైన్స్ తమిళ మీడియం ఫిజికల్ సైన్స్ బీసీఏ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. నెక్స్ట్ ఎస్జిటి తెలుగు మీడియంలోకి వచ్చేసరికి ఇక్కడ గమనించండి, ఇదిగోండి 3 పోస్టులు ఇచ్చారు బీసీసీ వాళ్ళకి. ఎస్జిటి తెలుగు మీడియంలో 3 పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు. ఇవి ఒరిజినల్ పోస్టులు ఇంకా ఉన్నాయి, ఇవి బ్యాక్లాగ్. పిహెచ్సి కేటగిరీ హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి 10 పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్. ఎస్జిటి తెలుగు 10 పోస్టులు, హియరింగ్ ఇంపేర్డ్ వారికి పిహెచ్సి కేటగిరీ వాళ్ళకి 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఎస్జిటి తమిళ మీడియంలో కూడా బ్యాక్లాగ్లు ఉన్నాయి. చూసినట్లయితే ఇదిగోండి ఎస్జిటి తమిళ మీడియంలో బీసీసీ వాళ్ళకి 2 పోస్టులు ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఎస్జిటి తెలుగులో బీసీసీలో 3 బ్యాక్లాగ్లు ఉన్నాయి. ఇప్పుడు తమిళ మీడియంలో కూడా 2 బ్యాక్లాగ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిహెచ్సి విజువల్లీ హ్యాండిక్యాప్డ్కి ఒక తమిళ మీడియం ఉర్దూ పోస్ట్, తమిళ మీడియం ఎస్జిటి పోస్ట్ ఉంది. పిహెచ్సి విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఒక పోస్ట్. నెక్స్ట్ తమిళ మీడియం అయిపోయింది, ఇప్పుడు ఉర్దూ మీడియం, ఎస్జిటి ఉర్దూ మీడియంలో కూడా బ్యాక్లాగ్లు ఉన్నాయి, 2 పోస్టులు ఉన్నాయి. ఇగోండి బీసీఏ కేటగిరీకి ఒక పోస్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పలేదు మీకు నేను, ఏంటంటే ఎస్జిటి తమిళ మీడియంలో ఇగోండి ఎస్సీ గ్రూప్ 3కి 5 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటి తమిళ మీడియంలో ఎస్సీ గ్రూప్ 3కి 5 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3 5 పోస్టులు, ఎస్సీ కేటగిరీ వాళ్ళమాట. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఎస్జిటి తమిళ మీడియంలో 5 పోస్టులు ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు. ఇకపోతే ఎస్జిటి ఉర్దూ మీడియం చూసినట్లయితే ఎస్జిటి ఉర్దూ మీడియంలో 2 పోస్టులు ఉన్నాయి బ్యాక్లాగ్లు. ఒకటేమో ఇక్కడ బీసీఏ కేటగిరీ వాళ్ళకు ఉంది, ఎస్జిటి ఉర్దూ మీడియం ఒక పోస్టు బీసీఏ వాళ్ళకు ఉంది. ఇంకొకటి ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకు ఉంది. ఎస్సీ గ్రూప్ 3కి ఆల్రెడీ ఎస్సీ గ్రూప్ 3కి తమిళ మీడియం 5 పోస్టులు ఉన్నాయి ఎస్జిటి. అలాగే ఎస్జిటి ఉర్దూ మీడియం కూడా ఒక పోస్ట్ ఉంది. ఓకే, ఇది ఇంతవరకు బ్యాక్లాగ్ పోస్టులు. ఇప్పుడు ఫ్రెష్ వేకెన్సీలు, అసలు వేకెన్సీలు చూద్దాం. డిస్టిక్ అనమాట ఇది. చిత్తూరు డిస్టిక్ ఎస్ఏ ఇంగ్లీష్ చూసినట్లయితే ఇగో ఇంగ్లీష్ పోస్టులు ఇవి. ఇగోండి ఇంగ్లీష్ పోస్టులు. ఇక్కడ 33 + 9 అంటే 42 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు చిత్తూరు డిస్టిక్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? 42 పోస్టులు ఓపెన్లో. బీసీఏ కేటగిరీకి 8 పోస్టులు ఉన్నాయి. బీసీబీ కేటగిరీకి 10 పోస్టులు ఉన్నాయి. బీసీసీ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. బీసీడీ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి. బీసీఈ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి. ఇంతవరకు బీసీ కేటగిరీ. ఓకే, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇది ఓపెన్. ఓకే, నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1కి 2, ఎస్సీ గ్రూప్ 2కి 6, ఎస్సీ గ్రూప్ 3కి 8 పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్టీ 6 పోస్టులు ఉన్నాయి ఎస్టీ. ఇక ఈడబ్ల్యూఎస్కి 10 పోస్టులు ఉన్నాయి. ఇది ఇంగ్లీషు. నెక్స్ట్ హిందీ చూసినట్లయితే ఓపెన్లో 8 పోస్టులు ఉన్నాయి. బీసీఏకి 1, బీసీబీకి
ఒకటి, బీసీసీకి ఒకటి, బీసీడీకి ఒకటి, బీసీఈ 0. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 ఒకటి, ఎస్సీ గ్రూప్ 2 2, ఒకటే. ఎస్సీ గ్రూప్ 1 ఒకటే, ఎస్సీ గ్రూప్ 2 కూడా ఒకటే, ఎస్సీ గ్రూప్ 3కి కూడా ఒకటే. ఇక ఎస్టీ కేటగిరీ కూడా ఒకటే. ఇక ఈడబ్ల్యూఎస్ కూడా ఒకటే. అన్నిటికీ ఒక్కొక్క పోస్టే ఉన్నాయి చూడండి, హిందీ పోస్టులు. ఓకే, ఇది హిందీ అయిపోయింది. నెక్స్ట్ మనకి తమిళ్ అండి, ఎస్ఏ తమిళ్. మాస్టర్ మనకి ఎస్ఏ తమిళ్ మీడియం కూడా ఉంది ఇక్కడ. ఎస్ఏ తమిళ్ మీడియం, ఎస్ఏ తమిళ్ సబ్జెక్ట్ అది. ఎస్ఏ తమిళ్ ఇదిగోండి, ఇది కేవలం లోకల్ పోస్ట్. ఇది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఇదేమో ఓపెన్ 0, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. ఇది ఎస్ఏ గ్రూప్ 1కి ఉందండి. ఎస్ఏ తమిళ్, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ తమిళ్ సబ్జెక్టు. మరి ఎస్సీ గ్రూప్ 1కి ఒక పోస్ట్ ఉంది అంతే. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా చూడండి, ఇంకేమీ లేవు. ఓకే రైట్, తమిళ్ మీడియం అయిపోయింది. ఎస్ఏ తమిళ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ తెలుగు అండి, ఎస్ఏ తెలుగు. ఎస్ఏ తెలుగు వచ్చేసి ఇవి ఎస్ఏ తెలుగు 11+3 14 పోస్టులు ఉన్నాయి ఓపెన్లో. ఎస్ఏ తెలుగు 14 పోస్టులు. బీసీఏకి 3 పోస్టులు, ఓపెన్లోనే 14 ఉన్నాయి. ఎస్ఏ తెలుగు చిత్తూరు జిల్లా. బీసీఏ 3, బీసీబీ 2, బీసీసీ 1, బీసీడీ 1, అలాగే బీసీఈ కూడా ఒకటే. నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 2, ఎస్సీ గ్రూప్ 3 2, అలాగే ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్ కూడా 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఉర్దూ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ అండి. ఇది లోకల్ పోస్టు. ఉర్దూ ఎన్ని ఉన్నాయి? ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ గమనించండి, ఏబిసిడిఈ బీసీఈ వరకు పోస్టులు లేవు. ఇక ఎస్ఏ గ్రూప్ 1 అంటే ఎస్సీ గ్రూప్ 1 ఉన్నారు కదా, ఎస్సీ గ్రూప్ 1కి 0, ఎస్సీ గ్రూప్ 2కి 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 3 కూడా 0నే, అలాగే ఎస్టీకి 1 ఉంది, ఎస్టీ అంతే, ఇంకేం లేవు. ఈడబ్ల్యూఎస్కి లేవు, 0. నెక్స్ట్ ఇది ఉర్దూ. ఇక బయాలజికల్ సైన్స్ అండి. స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో చిత్తూరు జిల్లా ఓపెన్ కేటగిరీలో 25 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 25 పోస్టులు. ఓకే, నెక్స్ట్ బీసీఏలో 4, బీసీబీలో 5, బీసీసీ 0, బీసీడీ 4, తర్వాత బీసీఈ 2. ఇక ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1 1, ఎస్సీ గ్రూప్ 2 5, ఎస్సీ గ్రూప్ 3 4. ఇకపోతే ఎస్టీకి వచ్చి 4 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ తెలుగు చూసాము ఇప్పుడు దాకా. తమిళ మీడియం కూడా ఉంది. బయాలజికల్ సైన్స్ తమిళ మీడియం కూడా ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, బయాలజికల్ సైన్స్ తమిళ మీడియము, అలాగే బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం. తమిళ్ ఉర్దూ కూడా ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ తెలుగు, తమిళ్, ఉర్దూ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇప్పుడు తెలుగు చూసాము, ఇప్పుడు తమిళ మీడియం చూద్దాం. బయాలజీ తమిళ మీడియం. దీంట్లో ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ 2 పోస్టులు ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ తమిళ మీడియం ఓపెన్ కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి. ఇక బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ కానీ, బీసీడీ కానీ, బీసీఈ కానీ ఏమీ లేవు, 0. ఇక ఎస్ఏ గ్రూప్ 1కి 0, ఎస్ఏ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 2కి, ఎస్సీ గ్రూప్ 1 0, ఎస్సీ గ్రూప్ 2 1. ఇంకంతే, ఇంకేం లేవు. తమిళ్ మీడియం బయాలజీ. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం ఉంది. ఇప్పుడు ఉర్దూ మీడియం చూస్తే ఉర్దూ మీడియం ఓపెన్లో 1 పోస్ట్ ఉంది. బయాలజీ ఉర్దూ మీడియం ఓపెన్లో ఒకే 1 పోస్ట్ ఉంది, ఇంకా అంతకుమించి ఏమి లేవు. నెక్స్ట్ మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ తెలుగు మీడియం ఉంది, తమిళ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది. మ్యాథ్స్ తెలుగు, తమిళ్, ఉర్దూ మీడియం ఉన్నాయి. ఇక తెలుగు మీడియం చూద్దాం. మ్యాథ్స్ తెలుగు మీడియం చూస్తే ఇదిగోండి, ఓపెన్ కేటగిరీలో 11 పోస్టులు ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు మీడియం ఓపెన్ కేటగిరీలో 11 పోస్టులు. బీసీఏకి 1, బీసీబీకి 4, బీసీసీ 0, బీసీడీ 2, బీసీఈ 1 అంతే. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ. ఇక్కడ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 1కి 1, గ్రూప్ 2కి 0, గ్రూప్ 3కి 3 ఎస్సీ గ్రూప్ 3 3. ఇక ఎస్టీకి 1 ఉంది.
ఎస్టీ 1, అలాగే ఈడబ్ల్యూఎస్ 3 పోస్టులు అంతే. ఇక మ్యాథమెటిక్స్ తమిళ మీడియం ఉంది. తమిళ మీడియంలో వచ్చేసి మ్యాథ్స్ తమిళ మీడియం చూస్తే కేవలం ఒకే ఒక పోస్టు ఓపెన్లో ఉంది. అలాగే ఇంకొకటి ఎక్కడ ఉందంటే ఎస్టీకి ఒక పోస్ట్ ఉంది, ఓపెన్లో ఒకటి ఉంది. మ్యాథమెటిక్స్ తమిళ మీడియం ఓపెన్లో ఒకటి, ఎస్టీ కేటగిరీకి ఒకటి అంతే, ఇంకా మిగిలిన ఏమీ లేవు. ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్ ఉర్దూ మీడియం ఉంది. ఇదిగోండి చూడండి, మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియం రైట్. ఇక్కడ గమనించండి, మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియం. మనం మ్యాథ్స్ తెలుగు మీడియం చూసాము, మ్యాథ్స్ తమిళ మీడియం చూసాము, ఇప్పుడు మ్యాథ్స్ ఉర్దూ మీడియం. ఉర్దూ మీడియంలో ఓపెన్లో ఒకే ఒక పోస్ట్ ఉందండి అంతే. మ్యాథ్స్ ఉర్దూ మీడియంలో ఒకే ఒక పోస్టు ఓపెన్లో ఉంది, ఇంకేమీ లేవు, పోస్టులు ఏమీ లేవు, అన్నీ 0. నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి గమనించవచ్చు, ఓపెన్లో 36 పోస్టులు ఉన్నాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీ పోస్టులు మరి చిత్తూరు జిల్లా ఓపెన్లో 36 పోస్టులు. తర్వాత బీసీఏకి 7, బీసీబీకి 8, బీసీసీకి 1, బీసీడీకి 5, తర్వాత బీసీఈకి 3 పోస్టులు ఉన్నాయి. ఇంతవరకు బీసీ కేటగిరీ. ఇక ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2లో 6, ఎస్సీ గ్రూప్ 3లో 5. ఓకే. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ, ఎస్టీకి 6, మరి ఈడబ్ల్యూఎస్ 8 పోస్టులు అది. ఇక నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ అండి. ఫిజికల్ సైన్స్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఓపెన్లో 9 పోస్టులు ఉన్నాయి. చిత్తూరు జిల్లా ఫిజికల్ సైన్స్ ఓపెన్లో 9, బీసీఏ 2, బీసీబీ 3, బీసీసీ 0, బీసీడీ 3, బీసీఈ 2. ఇక ఎస్సీ గ్రూప్ 1 0, ఎస్సీ గ్రూప్ 2 1, ఎస్సీ గ్రూప్ 3 3. ఎస్సీ కేటగిరీకి గ్రూప్ 1లో 0 ఉన్నాయి, గ్రూప్ 2లో 1, గ్రూప్ 3లో 3. ఇక ఎస్టీ కేటగిరీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 3 పోస్టులు. ఓకే. నెక్స్ట్ సోషల్ స్టడీస్ అండి. సోషల్ స్టడీసు తెలుగు మీడియం ఉంది, తమిళ మీడియం ఉంది, ఉర్దూ మీడియం ఉంది, 3 ఉన్నాయి. ఇదేమో తెలుగు మీడియం సోషల్ స్టడీసు తెలుగు మీడియం, ఇదేమో తమిళ్, ఇదేమో ఇది తమిళ్, ఇది ఉర్దూ, ఈ 2 ఉర్దూ. ఇకపోతే ఇక్కడ చూద్దాం, సోషల్ స్టడీస్ తెలుగు మీడియం ఓపెన్ కేటగిరీలో మొత్తం 51 పోస్టులు ఉన్నాయి. సోషల్ స్టడీసు చిత్తూరు జిల్లా మరి ఓపెన్ కేటగిరీలో 51 పోస్టులు ఉన్నాయి సోషల్. బీసీఏకి 9 పోస్టులు ఉన్నాయి, బీసీఏ 9, బీసీబీ 11, బీసీసీ 1, బీసీడీ 7, మరి బీసీఈ 4 పోస్టులు బీసీఈ. ఇక ఇంతవరకు బీసీ అయిపోయింది. ఎస్సీ గ్రూప్ 1కి 1, ఎస్సీ గ్రూప్ 2కి 7, ఎస్సీ గ్రూప్ 3కి 9, అలాగే ఎస్టీ కేటగిరీకి 7, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 11. ఇట్లా ఇచ్చాడు పోస్టులు. నెక్స్ట్ సోషల్ స్టడీస్ తెలుగు అయిపోయింది, ఇప్పుడు తమిళ్. సోషల్ స్టడీస్ తమిళ్ మీడియం, ఇదిగోండి తమిళ్ మీడియం. ఈ తమిళ్ మీడియం ఓపెన్లో 2 పోస్టులు ఉన్నాయి. సోషల్ తమిళ్ మీడియంలో ఓపెన్లో 2 పోస్టులు. ఇక బీసీఏ 0, బీసీబీకి 1 ఉంది. ఇంకెక్కడ ఉంది, బీసీబీకి 1 ఉంది. ఆ తర్వాత ఇక్కడ గమనించండి, ఎస్సీ గ్రూప్ 2కి 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3కి 0. ఇక ఎస్టీకి 1 ఉంది, ఎస్టీకి 1 ఉంది. అలాగే ఎస్సీ గ్రూప్ 2కి 1 ఉంది. ఇక్కడేమో ఇక్కడ చూడండి, ఓపెన్లో 2 ఉన్నాయి, బీసీబీకి 1 ఉంది. ఇక ఈడబ్ల్యూఎస్ ఏమీ లేవు, 0, మిగిలినవన్నీ 0లే చూసుకోండి. ఓకే. ఇది ఓపెన్ అండి, ఓసీ. ఇదేమో బీసీబీ, ఇది బీసీబీ. ఇదేమో ఎస్సీ గ్రూప్ 2, ఇదేమో ఎస్టీ, ఇది ఎస్టీ ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే, ఇది ఒకటే 2 ఓపెన్లో మాత్రం 2 ఉన్నాయి. ఇక బీసీబీలో 1 ఉంది, ఎస్సీ గ్రూప్ 2లో 1 ఉంది, ఎస్టీ 1 ఉంది అంతే. నెక్స్ట్ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియానికి వచ్చేసరికి ఓపెన్లో 4 పోస్టులు ఉన్నాయి. సోషల్ ఉర్దూ మీడియం 4 పోస్టులు ఓపెన్. బీసీబీకి 0, బీసీఏకి 0, బీసీబీకి 1,
బీసీసీకి కూడా ఒకటి ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది, అంతే. ఇంకా అంతకుమించి లేవు. ఓపెన్లోనే 4 ఉన్నాయి. సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం ఓపెన్ 4, తర్వాత బీసీఏ 0, బీసీబీ 1, బీసీసీ 1, ఇకపోతే ఈడబ్ల్యూఎస్ 1, అంతే. నెక్స్ట్ హెచ్జిటి అండి. హెచ్జిటి తెలుగు మీడియం ఇదిగోండి చూసుకోండి. యా, హెచ్జిటి తెలుగు మీడియం ఉంది, హెచ్జిటి తమిళ మీడియం ఉంది, హెచ్జిటి ఉర్దూ మీడియం ఉంది. ఓకే, ఇక్కడ చాలా ఉన్నాయి. రైట్, ఇది హెచ్జిటి. ఓకే, ఇదిగోండి, ఇది హెచ్జిటి తెలుగు, హెచ్జిటి తెలుగు మీడియం. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 281 ప్లస్ 68, 60తో ఇక్కడ చూడండి, 281 ప్లస్ 68 మొత్తం ఎంత అండి? 349 పోస్టులు అండి. 349 హెచ్జిటి పోస్టులు ఉన్నాయండి. చిత్తూరు జిల్లా హెచ్జిటి తెలుగులో, హెచ్జిటి తెలుగు మీడియం 349 ఓపెన్ కేటగిరీ పోస్టులు. ఓకే, ఓపెన్ కేటగిరీ పోస్టులు చిత్తూరు జిల్లా హెచ్జిటి తెలుగు 349. ఇక బీసీఏ కేటగిరీకి వచ్చేసేసి 62 పోస్టులు. బీసీఏ కేటగిరీ హెచ్జిటి తెలుగు బీసీఏ కేటగిరీ 62. నెక్స్ట్ బీసీబీ వచ్చేసేసి 88 పోస్టులు. బీసీబీ 88. నెక్స్ట్ బీసీసీ 7 పోస్టులు. బీసీడీ 63 పోస్టులు. బీసీడీ 63. నెక్స్ట్ ఇది గమనించండి, బీసీడీ 63 కదా, ఇది బీసీఈ వచ్చేసి 35 పోస్టులు. నెక్స్ట్ ఇంతకీ బీసీ అయిపోయింది. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 1కి 7 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 2కి వచ్చేసేసి 56 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 2 56 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3 వచ్చేసేసి 67 పోస్టులు. ఎస్సీ గ్రూప్ 3 67 పోస్టులు. ఇక ఎస్టీ కేటగిరీకి వచ్చేసి 54 పోస్టులు. ఎస్టీకి 54. హెచ్జిటి పోస్టులు ఇవి, హెచ్జిటి తెలుగు. ఎస్టీకి 54. ఇక ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 88 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ 88. ఓకే, ఇది చూడండి, ఇదేమో ఓపెన్ కేటగిరీ, ఇదేమో బీసీఏ కేటగిరీ, ఇదేమో బీసీబీ కేటగిరీ, ఇది బీసీసీ కేటగిరీ, ఇది బీసీడీ కేటగిరీ, ఇది బీసీఈ కేటగిరీ. తర్వాత ఇదేమో ఎస్సీ గ్రూప్ 1, ఇదేమో ఎస్సీ గ్రూప్ 2, ఇదేమో ఎస్సీ గ్రూప్ 3. నెక్స్ట్ ఇదేమో ఎస్టీ, ఇదేమో ఈడబ్ల్యూఎస్. ఓకే, ఇది హెచ్జిటి తెలుగు పోస్టులు అన్నమాట. చిత్తూరు జిల్లా హెచ్జిటి తెలుగు పోస్టులు. ఒకసారి చూసుకోవడం మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ హెచ్జిటి తమిళ మీడియం. హెచ్జిటి తమిళ మీడియంలో ఓపెన్లో 3 పోస్టులు ఉన్నాయి. బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి. హెచ్జిటి తమిళ మీడియంలో ఓపెన్లోనేమో 3 పోస్టులు. బీసీఏ కేటగిరీలో 2 పోస్టులు. తర్వాత ఇంకెక్కడ ఉన్నాయంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది, అంతే, ఇంకేం లేవు. తర్వాత ఉర్దూ మీడియం, హెచ్జిటి ఉర్దూ మీడియం ఓపెన్లో 17 పోస్టులు ఉన్నాయి. హెచ్జిటి ఉర్దూ మీడియం ఓపెన్లో 17 పోస్టులు చిత్తూరు జిల్లా. తర్వాత బీసీఏకి 1, బీసీబీకి 5, బీసీసీకి 1, బీసీడీకి 2, అలాగే బీసీఈకి 1. ఇది హెచ్జిటి ఉర్దూ పోస్టులు అన్నమాట. ఓపెన్లో 17, బీసీఏ 1, బీసీబీ 5, బీసీసీ 1, బీసీడీ 2, బీసీఈ 1. ఇక ఎస్సీ కేటగిరీ, ఎస్సీ గ్రూప్ 1కేమో 3, ఎస్సీ గ్రూప్ 2కేమో 1, ఎస్సీ గ్రూప్ 3కేమో 4 పోస్టులు. ఇక ఎస్టీకి 2 పోస్టులు ఉన్నాయి. ఇక ఈడబ్ల్యూఎస్కి 4 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం రోస్టర్ వైజ్గా, కమ్యూనిటీ వైజ్గా మీకు వచ్చిన పోస్టుల వివరాలు. ఇప్పుడు మీ క్లారిటీ వచ్చింది. మీ కేటగిరీలో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ తర్వాత మరి ఓపెన్లు ఎన్ని ఉన్నాయి, మీరు ఎంతవరకు పోటీ పడవచ్చు అనేది తెలుస్తుంది. ఇంకపోతే నేను ఉమెన్ కేటగిరీ పోస్టులు ఈ వీడియోల తర్వాత పెడతాను. ఉమెన్కి సెపరేట్ గీట్లో ఉమెన్కి ఎన్ని ఉన్నాయి అనేది తర్వాత పెడతా. ఓకే, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.